సాదర స్వాగతం సుస్వాగతం. ముఖ్య అతిథిగా విచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారి చీఫ్ మేకప్ మ్యాన్ మాధవరావు గారు, తెలంగాణ స్టేట్ పోలీస్ డిఐజీ శ్రీ వివి రమణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం ఇంత దూరం ఇంత లేట్ అయినా ఇంతసేపు మీరు ఎంతో ఓపికగా కూర్చుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ కంప్లైంట్ సినిమాకి వస్తే ఇది టైటిలే సబ్జెక్ట్ని నడిపిస్తుంది. ఇందులో సాంగ్స్ అన్ని హైలైట్, మ్యూజికల్ హిట్, యాక్షన్, థ్రిల్లర్, మదర్ అండ్ బేబీ సెంటిమెంట్ కూడా ఉంది. జూన్ 12th వరల్డ్ వైడ్ అన్ని థియేటర్స్లోనూ కర్ణాటక అండ్ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతున్న సినిమా. మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరికొద్ది నిమిషాల్లో మనం కేక్ కట్ చేయబోతున్నాం మన సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా. 2 minutes వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Part of such an amazing project. Thank you so much, Krishna Sai sir, and thank you Sanjeev sir for taking me in this such a big movie. And Varalakshmi ji is the heroine in this movie, and the trailer looks amazing. And I hope कि आप सब जाएंगे 12 जून को थिएटर्स में, and please support us. एंड हमारा भी एक बहुत प्यारा सॉन्ग है. आई होप आप लोगों को अच्छा लगा होगा. अभी हमने लिरिकल डुएट सॉन्ग प्ले किया था, and I hope that this movie becomes a huge hit. Thank you so much. I forgot to tell, this Kriti Verma, she is our special heroine in our police complaint movie. మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన నువ్వట్టా చూస్తుంటే సాంగ్ మెగా హిట్, సూపర్ హిట్ సాంగ్. అది ఇద్దరు బాగా చేశాము, చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేశాము. కృతి వర్మ చాలా సపోర్ట్ చేశారు. మూవీలో సాంగ్ హైలైట్, ఇది స్పెషల్ సాంగ్, స్పెషల్ హీరోయిన్. థ్యాంక్ యూ ఆల్. మీడియా మిత్రులారాకి, మన చీఫ్ గెస్ట్, చాలా ఇంపార్టెంట్ పీపుల్ ఇక్కడ ఉంచినందుకు, మాకు సపోర్ట్ చేసినందుకు, ఆడియన్స్ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా పేరు ప్రీతి సుందర్ అండి. నేను ఒక 17-18 ఫిల్మ్స్ చేశాను. పెద్ద మూవీస్లో క్యారెక్టర్స్ కూడా చేశాను, ప్లస్ హీరోయిన్గా కూడా ఆహాలో కూడా మూవీస్ ఉన్నాయి అన్నమాట. బట్ ఐటమ్ సాంగ్ ఇక్కడ మీరు చూశారు కదా, డాన్స్ చేసింది మోసగాళ్ళకి మోసగాళ్ళు, అది నేనే చేశాను. ఐ హోప్ యూ ఆల్ లవ్డ్ ఇట్. అండ్ ఒక చిన్న ఇంపార్టెంట్ మాట చెప్పాలనుకున్నాను. అదేంటంటే, నా పేరు యాక్చువల్లీ ప్రీతి సింగ్. నేను సుందర్ ఎందుకు పెట్టానంటే, మా తాతయ్య పేరు సుందర్. సో హీ యూస్ టు వర్క్ యాజ్ అ చీఫ్ ఆపరేటర్ అండర్ ఎన్టీ రామారావు గారు. అండ్ ఆఫ్టర్ హిమ్ నేను ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి నేను ఆ లాస్ట్ నేమ్ పెట్టాను. అండ్ ఇట్స్ బీన్ 9 years. నేను చాలా స్ట్రగుల్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఐఎమ్ గోయింగ్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఈరోజు ఐ ఫెల్ట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఎందుకంటే ఆ సాంగ్లో మీరు మళ్ళీ రిపీట్ అన్నారు కదా, సో ఐ ఫీల్ ఇట్స్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ జన్మలో ఇంత చాలు, బట్ ఐ డెఫినెట్లీ వర్క్ హార్డ్. అండ్ డైరెక్టర్ గారు సంజీవ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. నేను డాన్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా, ఒక ప్రొఫెషనల్ డాన్సర్ కాకపోయినా కూడా నాకు ఐటమ్ సాంగ్లో ఆపర్చునిటీ ఇచ్చారు. So it's not a simple thing. I will always remember you. But next film lo I am going to do a very important character like Varalakshmi garu. And main thing, Krishna garu meeda song chesanu because ante Krishna garu meeda paata undi kabatti I wanted to try anamata. And Varalakshmi garu, Naveen Chandra garu, సో వీళ్ళు ఉన్నారని నేను బేసిక్గా డాన్స్ చేయడానికి ఒప్పుకున్నాను. ఐ హోప్ ఐ కెన్ డూ సమ్ మోర్ బెటర్ సాంగ్స్. సో చేయగలుగుతానా? సాంగ్స్ బాగానే చేశానా? డాన్స్? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ యాంకర్ గారు, సువర్ణ గారు. సో అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ బ్లెస్ మీ అండ్ ప్రే ఫర్ మీ. And let this, hoping this movie is going to be a big success, and everybody should be successful in their life. Thank you so much. పెద్దలకి, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలకి, అలాగే మీడియా మిత్రులకి, పాత్రికేయులకి అందరికీ నమస్కారం. పోలీస్ కంప్లైంట్ చాలా, అంటే ఇంతమంది ఆర్టిస్టులు, 52 మంది ఆర్టిస్టులు, వరలక్ష్మి, శరత్ కుమార్, నవీన్ చంద్ర, కృష్ణ సాయి గారు, రాగిణి ద్వివేది, శ్రీనివాస్ రెడ్డి, రవిశంకర్, ఆదిత్య ఓము, సప్తగిరి, విజయభాస్కర్, అనిల్, ప్రీతి, కృతి, ఇలాగంటే పేర్లు చెప్పుకుంటూ వెళ్తే 52 మంది సీనియర్ ఆర్టిస్టులతోటి 45 రోజుల్లో సినిమా చేశాం. ఇది యాక్షన్, సెంటిమెంట్,
అండ్ కామెడీ అన్ని సమ్మిళితమైనటువంటి ఈ పోలీస్ కంప్లైంట్ సినిమా ఇంత త్వరగా ఫినిష్ అవ్వడానికి కారణం మా నిర్మాతలు అలాగే ఆర్టిస్టులు. చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అంటే ఒక తప్పు చేసినా, ఒప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా దాని తాలూకు ఫలితం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో రూపంలో వస్తుంది అన్న కాన్సెప్ట్ తోటి ఫస్ట్ టైం వరలక్ష్మి శరత్ కుమార్ని కామెడీ ఎంటర్టైనర్గా, అంటే అంతకుముందు ఆవిడ ఏ క్యారెక్టర్ చేసినా కూడా చాలా సీరియస్గా, పోలీస్ కానివ్వండి, విలన్ కానివ్వండి, ఏం చేసినా కూడా ఇంకొన్ని చంపడమో లేదంటే ఇంకొకరిని ఇది చేయడమో లాంటి క్యారెక్టర్స్ తీసింది. ఫస్ట్ టైం ఆవిడ వరలక్ష్మి శరత్ కుమార్ గారిని ఎంటర్టైన్ జోన్లో ఆవిడని మాత్రం కొత్తగా చూస్తారు ప్రేక్షకులు. డెఫినెట్గా డ్యామ్ షూర్గా నేను మాట ఇవ్వగలను, ఈ సినిమా ఆవిడికి లైఫ్ ఇస్తుంది. ఆవిడ వల్ల మాకు లైఫ్ కాదు, ఆవిడికి మాత్రం డెఫినెట్గా ఈ సినిమా చాలా రోజుల తర్వాత వరలక్ష్మి గారు మళ్ళీ అద్భుతంగా చేశారు, మళ్ళీ మంచి ఆర్టిస్ట్గా తనలో ఉన్నటువంటి ఇంకో కోణాన్ని కూడా చూసాము అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు వస్తుంది. అది గ్యారెంటీ ఇవ్వగలను. జూన్ 12వ తారీఖున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అన్నిటికన్నా విశేషం ఏంటంటే నేను కృష్ణ గారితో ఒకే ఒక్క సినిమా చేశాను, అంటే కో డైరెక్టర్ ఒక సినిమా చేశాను. నాకు కృష్ణ గారితో అనుబంధం లేదు. ఫస్ట్ టైం చేసినప్పుడు నేను కో డైరెక్టర్ చేసినప్పుడు ఏంటంటే ఒక 4 పేజీల డైలాగు కృష్ణ గారు ఒక్కరే మాట్లాడాలి, ఆయన ఒకరే డైలాగ్ చెప్పాలి. మా డైరెక్టర్ గారు వచ్చేసి బీజయ్ గారు వచ్చి ప్రిపేర్ చేశారు. చేసినప్పుడు నేను ఎదురు వెళ్ళి సార్ ఇలాగ డైలాగు సీన్ పేపర్ ఇది అని చెప్పినప్పుడు చదువయ్యా అన్నాడు. అంటే చదవడం అంటే కంటిన్యూగా 4 పేజీలు చదువుతూ వచ్చాను. సరే ఎంతసేపు పడుతుంది అన్నారు. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది సార్ రెడీ అవ్వడానికి అని అంటే వెళ్ళిపో అన్నాడు. హాఫ్ అన్ అవరు రాజుగారితో వాళ్ళతోటి వీళ్ళతోటి ప్రొడ్యూసర్లతోటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. హాఫ్ అన్ అవర్ తర్వాత షార్ట్ రెడీ అని దగ్గరికి వెళ్ళి పిలిచి సీన్ పేపర్ ఇచ్చి సార్ సీన్ మళ్ళీ చెప్పమంటారా అని చెప్పేసానంటే నేను అక్కడ దాకా కెమెరా దాకా వెళ్ళేదాకా చదువుతూ రా అని చెప్పారు అనమాట. ఇదేంటి అసలు చూసుకోకుండా ఒకసారి హాఫ్ అన్ అవర్ ముందు చెప్పాను, హాఫ్ అన్ అవర్ తర్వాత కెమెరా దగ్గరికి నేను వెళుతూ ఉంటాను, నువ్వు చదువుతూ రా అని చెప్పారేంటి అని అనుకున్నాను. చదువుతూ వెళ్ళాను. కెమెరా మీద నుంచున్నారు, నేను కింద కూర్చున్నాను ఇలాగా. అంటే రౌండ్ ట్రయల్ ఒకటే షాట్లో ఫుల్ డైలాగు ఒకటే షాట్లో ఆయన ఒక్కరే మాట్లాడాలి. సో నేను కింద కూర్చుంటే అడిగారు ఏంటి కింద కూర్చున్నావు అన్నారు. అంటే సార్ డైలాగ్ ఏదైనా అందించాలి ఏమని కూర్చున్నాను అని చెప్పేసి అంటే నవ్వారు. నవ్విన తర్వాత డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పిన తర్వాత ఒక్క అక్షరం పుల్లిపోకుండా, అంటే డైలాగ్ రైటర్ ఏం రాశారో, డైరెక్టర్ ఏమి అనుకుంటున్నారో, ఎలా చేయాలో అన్నది ఒక్క అక్షరం కూడా పుల్లిపోకుండా 4 పేజీలని అనర్గళంగా చెప్పినటువంటి ఏకైక నటుడు, అద్భుతమైన నటుడు కృష్ణ గారు. నేను చూస్తూ ఉన్నాను పేపర్, నాకు ఆశ్చర్యపోయాను అనమాట. సో అలాంటి మహానుభావుడితో ఒకే ఒక్క సినిమా చేశాను. అది వెలతిగా ఉన్నా కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్న విషయం ఏంటంటే కృష్ణ గారి బర్త్డే సందర్భంగా నేను రాసి, అంటే కృష్ణ గారి అన్నిటిని కలిపి ఒక పాటగా రాశాను. ఆ పాటకి నేనే మ్యూజిక్ చేశాను. యాక్చువల్గా ఈ మధ్య నేను మ్యూజిక్ చేయడం మానేశాను ఒక 2-3 సినిమాల నుంచి. అంతకుముందు కంటిన్యూగా నా సినిమాలు నేనే చేసుకునేవాడిని. కానీ ఈ పాట మాత్రం నేనే చేయాలి, ఎందుకంటే ఈ సినిమాకి సుధీంద్ర అనే కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. తనకి మా కృష్ణ గారి గురించి తెలియదు కాబట్టి, మన కృష్ణ గారి గురించి తెలియదు కాబట్టి, కృష్ణ గారి యొక్క ఆ రూపాన్ని అలాగే కృష్ణ గారి యొక్క సినిమాల్ని ఒక దగ్గరికి చేర్చి రాసి మ్యూజిక్ చేశాను. సో అందరూ కూడా అంటే వన్ అండ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ గారి ఫ్యాన్స్ ప్రేక్షకులందరూ కూడా చప్పట్లు కొట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పెద్ద వాళ్ళు, అంటే మాధవరావు గారు కానివ్వండి, లేదంటే శర్మ గారు కానివ్వండి, తర్వాత మన సిరాజ్ గారు కానివ్వండి, అలాగే కాదర్వలి గారు, అలాగే దుర్గారావు గారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కృష్ణ గారి అభిమానులు. వాళ్ళ చప్పట్లు, వాళ్ళ ఒక ఆయన నా వెనకాల కూర్చున్నారు దుర్గారావు గారు, ఏమో భుజం మీద చేయి వేసి భుజం తట్టి మరి చెప్పారు చాలా అద్భుతంగా ఉంది, ఎవరు రాశారు అని అడిగారు. నేనే రాశానంటే ఈ పాట సూపర్ హిట్ అండి, చాలా అద్భుతంగా ఉంది, డెఫినెట్గా ఈ సినిమాకి ఒక పిల్లర్ లాగా అవుతుందన్నారు. ఎస్, కృష్ణ గారి ఆశీస్సులు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ట్రైలరు, అలాగే జూన్ 12న రిలీజ్ కాబోతున్న సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందన్న నమ్మకం ఆయన ఎక్కడున్నా కూడా మాకు కలిగిస్తారు, ఆశీర్వదిస్తారు. అలాగే కృష్ణసాయి గారు, ఆయనకి రోజు ఏం మాట్లాడినా కూడా కృష్ణ గారేనే మాట్లాడతారు. అంటే ఏ విషయం ఉన్నా కూడా
టిఫిన్ చేయాలన్నా భోజనం చేయాలన్నా కూడా ఏ విషయం మాట్లాడాలన్నా కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ఒక్క మాటైనా మాట్లాడిన తర్వాత మిగతాది మొదలు పెడతారు. మనం ఎలాగా ఓం సాయిరామను శ్రీరామని మాట్లాడతాం అలాగా కృష్ణ గారి పేరు తలవంది ఆయనకి ఆ రోజు గడవదు. సో అలాంటి వ్యక్తి ఈ సినిమాకి మాకు పిల్లర్లాగా నిలిచి ఈ సినిమాని ఇంత అద్భుతంగా రావడానికి కారణమైనటువంటి కృష్ణ గారు కూడా ఆయన చేసిన పాత్రలో లీనమయ్యి డెఫినెట్గా అంతకుముందు సినిమాలు చేసిన వాటికన్నా 1000 రెట్లు ఈ సినిమా కృష్ణ గారికి పేరు తెచ్చిపెడుతుంది. ఆ కృష్ణ గారి ఆశీస్సులతోటి ఈరోజు పోలీస్ కంప్లైంట్ సినిమా సక్సెస్ఫుల్గా ఈవెంట్ ముగిసింది. అలాగే దాంతోపాటు జూన్ 12న మీ అందరి ముందుకు రాబోతోంది. మీ అందరూ ఆదరించాలి, అలాగే మీడియా మిత్రులు సపోర్ట్ చేయాలి. అలాగే పెద్దలు ప్రసన్న కుమార్ గారు ఎప్పుడు మా వెన్నంటి ఉండి మమ్మల్ని భుజం తడుతూ ఉంటారు. సో వారు, నరేంద్ర గారు, అలాగే ఘంటా శ్రీనివాసరావు గారు, వాళ్ళందరి ఆశీస్సులతోటి వాళ్ళందరి సపోర్ట్ తోటి ఈ సినిమా ముందుకు రాబోతుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. థ్యాంక్ యూ సో మచ్.